హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఒక అద్భుతమైన టెంపుల్ అనుకోవాలండి. అద్భుతమైన టెంపుల్కి వచ్చాము. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే కీసరలోనే అండి. కీసరలోని కీసర గుట్ట పైన ఉంటుంది. గుట్ట పైన మనకు శ్రీరామలింగేశ్వర స్వామి వెలిశారనమాట. ఇక్కడ విషయాలు ఏంటంటే ఇక్కడ చాలా ఆలయం అయితే చాలా పురాతనమైంది, అద్భుతంగా ఉంటుంది. భక్తులకు ఈ టెంపుల్ అంటే చాలా చాలా నమ్మకం అండి. ఈ నమ్మకంతో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. మనమైతే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ ఇదే అండి. ఇక్కడ ఎంటర్ అయిపోయి మనము చూస్తున్నారు కదా, టెంపుల్ వ్యూ అయితే ఇదన్నమాట. స్టార్టింగ్ టెంపుల్ సరౌండింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది. ఇంత బాగుంటుందన్నమాట టెంపుల్ ఏరియా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ప్రశాంతత కోసం అయితే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరి కోరికలు వాళ్ళ మనసులో పెట్టుకొని అయితే దర్శనానికి వెళ్తూ ఉంటారు. దర్శనానికి వెళ్ళే మార్గాలు కూడా చాలా క్లియర్గా ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే సులభంగా ఇక్కడికైతే రావచ్చు అన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉదయం టైంలో అయితే చాలా వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఈ ఆలయానికి మాత్రం ఒక పురాతనమైన చరిత్ర ఉందండి. అది ఏంటి అంటే, రామాయణం తర్వాత రాముడు రావణాసురుణ్ణి వధించిన తర్వాతకి రాముడు తన బ్రాహ్మణ హత్య దోష నివారణ కోసము ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారంట. అప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని కైలాసం వెళ్ళి శివలింగాలను తీసుకురమ్మని పంపారంట. అప్పుడు మన ఆంజనేయ స్వామి లేటుగా రావడంతో శ్రీరాముల వారు ఏం చేశారంటే మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. అదే విశిష్టత అన్నమాట. మిగతా శివలింగాలు ఆంజనేయ స్వామి లేటుగా రావడం వల్ల ఈ తెచ్చిన లింగాలన్నీ ఇక్కడ చుట్టుపక్కలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి అన్నమాట. ఇవన్నీ ఆంజనేయ స్వామి కైలాసం నుండి తెచ్చిన శివలింగాలు. పైనుండి అయితే వ్యూ అయితే చాలా బాగా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక్కడ సూర్యోదయము సూర్యాస్తమయము చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాము. టెంపుల్లో అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి. టెంపుల్లో అయితే లోపలికి వచ్చాక అయితే ఇక్కడ దీపారాధన చేసే దగ్గర అయితే ఇక్కడ శివలింగం ఉందిగా, ప్రత్యక్షంగా మనం అయితే అభిషేకం అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. పాలాభిషేకము, నీళ్ళాభిషేకము, నెయ్యి, ఇంకా మనం ఏమేమి తెస్తే అక్కడ మనము పూజా సామాగ్రి అంతా అక్కడ పెట్టవచ్చు అనమాట. లోపల ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. లోపల అయితే మనకు శివలింగ దర్శనం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము శివలింగ దర్శనం చేసుకుందాము. ఓం నమ శివాయ. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి శివలింగము. ఇక్కడ నంది అన్నమాట. ఈ నంది దగ్గర నుండి ఇక్కడ వచ్చి వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడిని దర్శించుకొని మెల్లగా మనం లైన్లో ఇలా శివలింగాన్ని దర్శించుకొని నందిని తాకి నంది దగ్గర నుండి మనం శివలింగాన్ని దర్శించుకోవచ్చు అనమాట. బయటకు వచ్చాక అయితే మనకు ఇక్కడ మనకు మరి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఈ ఆంజనేయ స్వామిని కూడా ప్రత్యక్షంగా మనం దర్శించుకుందాము. ఇక్కడ మనకు అయితే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతనే ఉందని చెప్పుకోవచ్చు. చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదం అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. వడ కూడా అంట. ఇక్కడైతే క్యాషే అడుగుతున్నారు, ఫోన్పే అయితే పనిచేయట్లేదు అనమాట. కానీ ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం అయిపోయాకైతే మీకు ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే మనసు చాలా తేలిక పడినట్టు అనిపిస్తుందండి. ఎంతో భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని కాసేపు మనము ధ్యానం చేసుకోవాలని అయితే అనిపిస్తుంది అనమాట. పైనుంచి చూస్తే మనకైతే ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయము, ఈవినింగ్ సూర్యాస్తమయం అయితే ఇక్కడ నుండి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే అన్నీ మనకు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇంకా పక్కన కూడా వినాయక ఆలయం, అలాంటి మళ్ళీ ఆంజనేయ స్వామి ఆలయాలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఫోన్ అలౌ లేదు కనుక మనకు అక్కడైతే నేను సరిగా తీయలేదు. అందుకని మీకు బయట నుండి చూపిస్తున్నాను.
ఇవి చూస్తున్నారు కదా, మనకు 101 శివలింగాలు అని చెప్పాను కదా. ఆ శివలింగాలన్నీ ఇలా అయితే గుడి చుట్టుపక్కల అయితే మనకు దర్శనం ఇస్తాయన్నమాట. మీరు ఈ గుడికి వచ్చారా లేదా, రావాలనుకుంటున్నారా? మీరైతే నాకు కామెంట్లో మీ అనుభవాన్ని అయితే చెప్పండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోల కోసం అయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది మన దర్శనం అయితే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి.